హలో ఫుడీస్, వెల్కమ్ టు డీజే టాక్స్. ఈరోజు అయితే ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ హల్వా రెసిపీ తయారీ విధానం అయితే చూసేద్దామా. బ్రెడ్ హల్వా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆయిల్, కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్ అండ్ 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయనివ్వాలి. అలానే ఒక సైడ్ ఫ్రై అయ్యాక మనం ఇంకో సైడ్ కూడా తిప్పి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఈలోగు టైం వేస్ట్ చేయకుండా పక్కనే షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసుకోండి. మీకు గనుక బ్రెడ్ హల్వా జ్యూసీగా కావాలనుకుంటే షుగర్ సిరప్ అయితే ఎక్కువ ప్రిపేర్ చేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని పక్కకు పెట్టుకొని ఆ తర్వాత ఇంకో కడాయి పెట్టి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకొని నెయ్యి వేడయ్యాక మనం డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కనుక నెయ్యి అలవాటు లేకపోతే ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్న షుగర్ సిరప్లో ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే యాడ్ చేయండి. ఈ సిరప్ అంతా బాగా వేడయ్యాక ఇలాచీ పౌడర్ అండ్ అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కొద్దిసేపు వేడి అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ తర్వాత వేసేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకొని తింటే మస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా? ట్రై చేసింటే టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని బ్రెడ్ రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చేబోతున్నాం. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.